హై సిన్సియర్ ఆస్పిరెంట్స్. ఇది టైమ్ వేస్ట్ వీడియో కాదు. కంప్లీట్‌గా చూడండి. డెఫినిట్‌గా మీకు యూజ్ అవుతుంది. మిగతా యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి టాపర్స్‌తో మాట్లాడిన తర్వాత వాళ్ళ సీక్రెట్ ఎగ్జామ్ ట్రిక్స్‌ని డీకోడ్ చేసి ప్రిపేర్ చేస్తున్న వీడియోస్. సో, ఇవి మీకు డెఫినిట్‌గా యూజ్ అవుతాయి. అసలు ఏంటి ఈ పై చార్ట్ అనుకుంటున్నారా? మీకే తెలుస్తుంది. కంప్లీట్‌గా చూడండి. మీకు ఒక ఇంగ్లీష్‌లో ఒక ప్రొవర్బ్ గుర్తుందా? జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్ అండ్ మాస్టర్ ఆఫ్ నన్ అని. అంటే యూపీఎస్‌సి లాంటి ఎగ్జామ్‌కి చాలా టాపిక్స్ మీద కొంత కొంత నాలెడ్జ్ ఉన్నా సరిపోతుంది. అంటే అదే స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్‌లో అయితే లైక్ గ్రూప్ 2 గాని, 4 కానీ ఇలాంటి ఎగ్జామ్స్‌లో కొన్ని టాపిక్స్ మీద డీప్‌గా నాలెడ్జ్ తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, కొంతమంది టాపర్స్ న్యూస్ పేపర్ లేదా కరెంట్ అఫైర్స్ కంప్లీట్‌గా చదవకుండానే ఎగ్జామ్‌ని ఈజీగా ఎలా క్వాలిఫై అవుతారో తెలుసా? వాళ్ళు కొన్ని స్మార్ట్ ట్రిక్స్, టెక్నిక్స్ ఫాలో అవుతారు. అంటే ప్రయారిటైజేషన్ అంటారనమాట. అంటే స్టాటిక్ పోర్షన్ మీద మంచి గ్రిప్ తెచ్చుకుంటారు. డైనమిక్ టాపిక్స్ మీద కొంత టైం కేటాయిస్తారు. ఇప్పుడు నేను చేయబోతున్న వీడియోస్‌లో అసలు టాపర్స్ సీక్రెట్ ఎగ్జామ్ అప్రోచ్ ఏంటి? ట్రిక్స్ ఏంటి? అని ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌తో సహా చేస్తాను. మీకు యూజ్ అవుతాయి. ఈ పై చార్ట్‌లో కొన్ని శాంపుల్ ట్రిక్స్‌ని మీరు చూస్తున్నారు. వీటి సంగతి ఏంటో తేల్చుదాం. మీరు ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి లాంటి ఎగ్జామ్స్ రాస్తున్నా, లేదంటే యూపీఎస్‌సి లాంటి ఎగ్జామ్ రాస్తున్నా గానీ, మీకు అదర్ లాంగ్వేజ్‌లో గూడా ఆ క్వెషన్ పేపర్ ఉంటుంది కాబట్టి, మీరు ఆ అదర్ లాంగ్వేజ్‌ని గూడా యూజ్ చేసుకోవడం ఆహ్, ప్రాక్టీస్ చేయండి. మీకు ఖచ్చితంగా ఆన్సర్ ఫైండ్ ఔట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ క్వెషన్ చూసారా? ఇది రీసెంట్‌గా ఏపీపీఎస్‌సి గ్రూప్ 2 ఎగ్జామ్ మెయిన్స్‌లో వచ్చిన క్వెషన్. అదే తెలుగులో చూసామంటే దహనం అని ఇచ్చాడు. దహనం అంటే ఏంటి బేసిక్‌గా వ్యర్థాలను కాల్చే ప్రక్రియ. అంటే దహనం అంటే కాల్చే ప్రక్రియే గదా! కాబట్టి ఈ విధంగా మనం మ్యాచ్ చేసుకోవచ్చు. మీరు ఇంగ్లీష్ మీడియం కదా అని చెప్పి ఓన్లీ ఇంగ్లీష్‌లో మాత్రమే ఆ క్వెషన్స్‌ని చదివి వదిలేయకండి. నెక్స్ట్ ట్రిక్ చూద్దాము. ఇది మ్యాప్ బేస్డ్ క్వెషన్స్ ఎగ్జామ్‌లో అడుగుతుంటాడు. సౌత్ నుంచి నార్త్‌కి, నార్త్ నుంచి సౌత్‌కి, ఈస్ట్ నుంచి వెస్ట్‌కి అలా అడుగుతుంటాడు. సో, ఇచ్చిన క్వెషన్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్ బేస్డ్ క్వెషన్ అడుగుతాడు కదా! ఇండియా డిఫరెంట్ కంట్రీస్‌తో బార్డర్ షేర్ చేసుకుంటుంది. లైక్ బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్ ఇలాగా. సో, ఆర్డర్ వైస్‌గా మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు? జనరల్‌గా టాపర్స్ నిమోనిక్ లాంటివి గుర్తుపెట్టుకుంటారు. దే డు నాట్ డిస్క్లోజ్ ఓపెన్‌లీ. ఎందుకంటే ఎక్సెప్ట్ క్లోజ్ ఫ్రెండ్స్‌తో మాత్రం షేర్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఆహ్, ఈ బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్ అండ్ నేపాల్ ఈ 4 కంట్రీస్‌తో బార్డర్ షేర్ చేసుకుంటుంది. అది కూడా ఆర్డర్ లెవెల్‌లో. ఎక్కువ నుంచి తక్కువకి ఏది అంటే ఈ బచ్‌పన్ అని గుర్తుపెట్టుకున్నారనుకోండి నిమోనిక్ మీరు అస్సలు మర్చిపోరు. లైక్ బంగ్లాదేశ్ ఎక్కువ, నెక్స్ట్ చైనా సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్ పాకిస్తాన్, ఫోర్త్ పొజిషన్ నేపాల్ ఈ విధంగా అన్నమాట. సో, ఇదే విధంగా మీరు ఏ మ్యాప్ బేస్డ్ క్వెషన్ కావాలనుకున్నా గాని నిమోనిక్ బేస్ చేసుకోండి. నెక్స్ట్ ట్రిక్ చూద్దాం. ఇది పాసిబిలిటీ ట్రిక్ బేసిక్‌గా. ఎస్పెషల్లీ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇది బాగా యూజ్ అవుతుంది. ఈవెన్ అదర్ దాన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా ఈ ట్రిక్‌ని అప్లై చేయొచ్చు. ఇది చూసారా? 83 క్వెషన్. సోయింగ్ ఆఫ్ వీట్ ఈస్ పాసిబుల్ వితౌట్ బర్నింగ్ ద రెసిడ్యూ ఆఫ్ ప్రీవియస్ క్రాప్ అన్నాడు. పాసిబుల్ అన్నాడు కదా! సో, యాస్పిరెంట్స్‌కి ఆప్టిమిస్టిక్ మైండ్ ఉండాలన్నమాట. ఈవెన్ అదే ఎగ్జామినర్ కూడా కోరుకుంటాడు. కాబట్టి ఆన్సర్స్‌లో గూడా ఆహ్, ఏదైతే పాజిటివిటీ ఉన్నది, లేదంటే పాజిబిలిటీ ఉన్నది కరెక్ట్ ఆన్సర్ అవుతది. స్టేట్మెంట్ 1 కూడా సింప్లీ ఈస్ పాసిబుల్ అన్నాడు. యెస్ కరెక్టే. సెకండ్ చూడండి స్టేట్మెంట్ వితౌట్ ద నీడ్ ఫర్ నర్సరీ ఆఫ్ రైస్ సాప్లింగ్స్, డైరెక్ట్ ప్లాంటింగ్ ఆఫ్ ప్యాడీ సీడ్స్ ఇన్ ద వెట్ సాయిల్ ఈస్ పాసిబుల్ అన్నాడు. యెస్ పాసిబుల్ ఈస్ కరెక్ట్. పాసిబుల్ జనరల్లీ పాసిబుల్ ఈస్ కరెక్ట్. కార్బన్ సెక్వెస్ట్రేషన్ ఇన్ ద సాయిల్ ఈస్ పాసిబుల్. యెస్ కరెక్ట్. మీరు కొన్ని టెక్నికల్ సబ్జెక్ట్‌లో ఇలాంటి అటెంప్ట్స్ చేయకండి. లైక్ పాలిటీ గాని, లేదంటే ఎక్స్‌క్లూజివ్ జియోగ్రఫీ లాంటివి గాని, అలాంటి వాటిలో అటెంప్ట్ చేయకండి. బట్ ఇలాంటి జనరలైజ్డ్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అప్లికేషన్ బేస్డ్ క్వెషన్స్‌లో ఇలాంటి ట్రిక్స్ ఖచ్చితంగా అప్లై చేయాలి మీరు. ఇలాంటివి మిస్ చేసుకున్నారంటే టాపర్స్ క్వాలిఫై వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతారు జాబ్స్. నెక్స్ట్ క్వెషన్ ఆహ్ ఇది చూసారా? యోగ వశిష్ట వాస్ ట్రాన్స్‌లేటెడ్ ఇంటూ పెర్షియన్ బై
నిజాముద్దీన్ పానీపట్టి డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్. ట్రాన్స్లేట్ చేయడానికి హెల్ప్ చేశారనేది మనకు తెలీదు. కాకపోతే ఇచ్చిన వాళ్ళలో మనం బేసిక్ హిస్టరీ గురించి చదువుకుంటాం కదా! వీళ్ళలో కొంచెం రిలీజియస్‌గా ఎక్కువ లిబరల్‌గా ఉన్నది ఎవరు? జనరల్‌గా అక్బర్. వి నో దట్. సో, యోగ వశిష్ట అనేది సమ్ కైండ్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ లిటరేచర్ జనరల్లీ. సో, దాన్ని పెర్షియాలోకి అనువదించడానికి ఈయనే ఉపక్రమించుంటాడు అని మనం గెస్ చేయొచ్చు. సో, దీనికి కామన్ సెన్స్ యాస్ వెల్ యాస్ బేసిక్ నాలెడ్జ్ కూడా అప్లై అవుతదనమాట. ఆన్సర్ అదే. నెక్స్ట్ క్వెషన్ ఇదేంటంటే కీవర్డ్‌ని డీకోడ్ చేసే ట్రిక్ అంటారు. ఇచ్చిన క్వెషన్‌లో ఆ మెయిన్ కీవర్డ్ ఏంటో ఫస్ట్ మీరు పట్టుకోవాలి. తరువాత ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వెషన్ చూసారా? 35థ్ క్వెషన్ దీంట్లో క్యూబిట్ అని మెన్షన్ చేయబడింది రీసెంట్‌గా న్యూసెస్‌లో గాని వాటెవర్ కంటెస్ట్‌లో. అది ఏంటి అన్నాడు. క్యూబిట్ అంటే క్యూ అంటే ఏంటి తెలుసా? క్వాంటమ్. బిట్ అంటే మనకు తెలిసిందే. కంప్యూటర్ గురించి బేసిక్ నాలెడ్జ్ ఉన్న ఎవరైనా గానీ బైనరీ బిట్స్ అంటారు కదా! అలాంటివన్నమాట. అది కంప్యూటింగ్‌కి సంబంధించింది. సో, కాబట్టి ఈ విధంగా. ఇలాంటిది ఇంకోటి చూద్దాం. కీబోర్డ్ డీకోడింగ్ ట్రిక్. ఇచ్చిన క్వెషన్‌లో చూసారా 71ది. ఇన్ ఇండియా విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంపైల్స్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్, క్లోజర్స్, రిట్రెంచెస్ అండ్ లేఆఫ్స్ ఇన్ ద ఫ్యాక్టరీస్ ఎంప్లాయింగ్ వర్కర్స్ అన్నాడు. ఈ ఇచ్చిన ఆప్షన్స్‌లో మనకు తెలీదు. అసలు దీని గురించే చదవలేదు. కానీ కామన్ సెన్స్ బేసిక్ మనకు డీకోడ్ చేస్తే కీవర్డ్‌ని లైక్ ఏమన్నాడు? ఫ్యాక్టరీస్ అంటున్నాడు. వర్కర్స్ రిలేటెడ్ అంటున్నాడు. సో, వీటన్నిటిలో బాగా సూట్ అవుతున్నది, యాప్ట్‌గా ఉన్నది లేబర్ బ్యూరోనే. సో, ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఆప్షన్ బి ఎందుకు రాంగ్ అంటే ఇది చూసారా? ఇదేదో ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ, తర్వాత ఇంటర్నల్ ట్రేడ్ అంటున్నాడు. వర్కర్స్‌కి, ఫ్యాక్టరీస్‌కి ఇది అంత సూటబుల్ కాదు కదా! కాబట్టి ఇలాంటి ఆప్షన్స్ మీరు ఎలిమినేట్ చేయాలన్నమాట. ఇలాంటివి మీకు ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఇచ్చిన వాటిలో ఈ రెఫ్యూజీ గురించి అడుగుతున్నాడు. ఈ స్టేట్మెంట్ 2 చూడండి. సమ్ పీపుల్ హూ ఫ్లడ్ ఫ్రమ్ సౌత్ సూడాన్ సివిల్ వార్ లివ్ ఇన్ బిడి అన్నాడు. అంటే సౌత్ సూడాన్‌లో ఎవరైతే కొంతమంది ఫ్లే అయ్యారో పీపుల్ ఆ సివిల్ వార్ కారణంగా వాళ్ళు ఈ బిడిలో జీవిస్తున్నారు అంటున్నాడు. కొంతమంది అంటున్నారు ఆబ్వియస్‌లీ ఇది ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది. ఎందుకంటారా? ఈ ట్రిక్ నేమ్ ఏంటంటే బీ ఎగ్జామినర్ ట్రిక్. అంటే ఒకవేళ మీరే ఎగ్జామినర్ అనుకోండి. అసలు మీరు ఐడెంటిఫై చేయగలరా? కొంతమంది అస్సలు లేరు అని. కనీసం ఇద్దరు ఎవరైతే రెఫ్యూజీస్ ఫ్లీ అయ్యి ఉంటారో పలానా కంట్రీ సౌత్ సూడాన్ నుంచి వాళ్ళు ఇక్కడ బిడిలో బతుకుతున్నారు అని బతకట్లేదు అని మీరు ప్రూవ్ చేయగలరా? చేయలేరు కదా! ఈవెన్ ఎగ్జామినర్ కూడా ప్రూవ్ చేయలేడు. కాబట్టి ఇది ఖచ్చితంగా ట్రూ అయితుంది. మీరు ఇంకొకసారి రివైజ్ చేయండి. బ్యాక్‌వర్డ్ కొట్టి చూడండి. నేను చెప్తున్న స్టేట్మెంట్ 1కి 2 సార్లు ఆలోచించి మీకు బాగా అర్థమవుతుంది. ప్రూవ్ చేయలేని చోట అది ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది. ఇది కూడా అంతే స్టేట్మెంట్ 3. సమ్ పీపుల్ హూ ఫ్లడ్ ఫ్రమ్ సివిల్ వార్ ఇన్ సోమాలియా లివ్ ఇన్ దడాబ్ రెఫ్యూజ్ కాంప్లెక్స్ ఇన్ కీన్యా. మనకి ఇది ఎక్కడుంది? ఇదేంటి అనేది మనకు తెలీదు. కానీ కొంతమంది అంటున్నారు. ఖచ్చితంగా కనీసం ఇద్దరు 2 పీపుల్ అన్నా ఎవరైనా ఫ్లే అయ్యి ఉంటారు కదా! ఫ్రమ్ సోమాలియా కంట్రీ. సో, ఆ కంటెస్ట్‌లో ఇది ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది. ఇలాంటి వాటినే ఈ టాపర్స్ పట్టుకుంటారు. ఈవెన్ కొంతమంది ఉన్నారు మై వెల్ విషర్స్. వాళ్ళు ఏంటంటే దే ఆర్ ఆల్రెడీ ఇంటూ ద సర్వీస్ బట్ దే డు నాట్ రీడ్. బట్ దే గివ్ ఎవ్రీ ఇయర్ సమ్ అటెంప్ట్స్ without reading current affairs and all this, but they still qualify. The reason is they know all these kind of tricks and they apply.